సినిమాలోని ఆన్ స్క్రీన్ పై కొన్ని జంటల కెమిస్ట్రీని చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరూ భవిష్యత్తులో ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి జంటలో ఒకరు విజయ్ దేవరకొండ, రష్మిక జంట. వీళ్ళిద్దరు కలిసి అప్పట్లో గీతా గోవిందం సినిమా ద్వారా తొలిసారి మన ఆడియన్స్ కి జంటగా కలిసి వెండితెరపై కనిపించారు. ఈ సినిమా మొదలైన కొత్తలోనే రష్మికకి కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత ఈ సినిమా షూటింగ్ ముగిసే సమయానికి వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. గీతా గోవిందం సినిమా సమయంలోనే బాగా క్లోజ్ అయిన విజయ్, రష్మిక డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. ఎన్నోసార్లు వీళ్ళిద్దరు పరోక్షంగా ఫ్యాన్స్ కి హింసిచ్చారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అనేది ఒక ఓపెన్ సీక్రెట్. పుష్ప 2 ప్రీమియర్ షోకి ఆమె విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వచ్చింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. అయితే ఇన్నిసార్లు అడ్డంగా దొరికినప్పటికీ ఎందుకు వీళ్ళు ఇంకా బహిరంగంగా మేం ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అనేది బయటకు చెప్పడం లేదు అనే విషయం ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చివరిసారిగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఎందుకో సినిమా రాలేదు. ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ కి ముందు రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇదంతా పక్కన పెడితే డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్ సమయంలో రష్మిక విజయ్ దేవరకొండతో ఫన్నీగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆమె మాట్లాడుతూ, చూసుకుందాం కానీ రా, ఖచ్చితంగా నువ్వు భవిష్యత్తులో నీ సినిమాలో నన్ను మిస్ అయిపోతావు, పో వెళ్లి వేరే సినిమాలు చేసుకో, నేను మాత్రం నీతో సినిమాలు చేయరు. విజయ్ దేవరకొండ సినిమాలకి రష్మిక ఇక సంతకం చేయదు, ఇది రాసి పెట్టుకోండి అని రష్మిక నవ్వుతూ కామెంట్ చేసింది. తర్వాత విజయ్ ఫన్నీగా తన కాళ్ళని తీసుకెళ్లి రష్మిక ఒళ్ళో పెడతాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే అప్పట్లో రష్మిక ఫన్నీగా చెప్పిందో లేదా సీరియస్ గా చెప్పిందో అని ఫ్యాన్స్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసి సినిమా చేయలేదు కాబట్టి.